హాయ్ అందరికీ. ఈరోజైతే నేను గోబీ పకోడీ అయితే చేశాను. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయితే అయ్యింది. ఇక ఏం చేద్దామా, వచ్చి రాగానే ఆకలి అంటారని చెప్పేసి ఇంట్లో చూస్తే బియ్యపిండి అయితే ఉంది. ఒక కప్పు బియ్యపిండి అయితే తీసుకున్నాను. కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం కలర్ కోసం కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసి మంచిగా వాటర్ పోసుకొని మనం పకోడీ పిండి ఎట్లా కలుపుకుంటామో సేమ్ అలానే అయితే కలిపేసేసుకున్నాను. ఇటుపక్క అయితే గోబీని మంచిగా కడుక్కొని ఉడకబెట్టేసుకున్నాను ఉప్పేసి. కొంచెం దాంట్లో కూడా పసుపు వేసా కలర్ఫుల్గా ఉంటాయి అని చెప్పేసి ఆ ఉడకబెట్టిన గోబీని ఇందులో వేసేసి ఇక స్టవ్ మీద చిన్న బాండీ పెట్టి ఆయిల్ కొంచెమే వేసి దీన్ని పకోడీలాగా ఒక్కొక్కటి అట్లా వేసాను అనమాట. చాలా సింపుల్గా సూపర్ టేస్టీ. మా వాళ్ళు అయితే మళ్ళీ తర్వాత అమ్మ మొన్న చేసావు కదా మళ్ళీ చేయవా అనేసి అడిగారు. చాలా టేస్టీగా అయితే వచ్చినాయి, సూపర్గా అయితే ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఉదయం పూట ఏమో కర్రీ చేశాను, కొంచెం మిగిలింది పువ్వు, దాంతో ఇలా ఈవినింగ్ స్నాక్స్ చేసేసా.